తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాకాల మండలంలోని జెడ్పీహెచ్ చర్చిలో చర్చి పాస్టర్ మోహన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సిఎస్ఐ పాస్టర్ ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. అలాగే అకాల మండలం సిఎస్ఐ చర్చిలో జరిగిన ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 8,418 మంది పాస్టర్లకు క్రిస్మస్ కానుకగా 50,50,00,000 ప్రకటించినట్లు చెప్పారు. చర్చి పాస్టర్లకు నెలకు 5,000 చొప్పున బకాయిలు నేరుగా ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. చాలా విని ఉన్నారు, చాలా చక్కగా దైవ సందేశాన్ని కూడా మీరు విని ఉన్నారు. నేను ఒక మాట వాటి యొక్క అర్థాన్ని తెలియజేసి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. దేవుడు మానవుడుగా మారడం, దేవుడు మానవుడుగా మారదు. ఎందుకు మానవుడుగా మారవలసి పరిస్థితి వచ్చింది అంటే, సమాజంలో మానవత్వం అనేటువంటిది కోల్పోయినాం కదా. మనకు మన ప్రక్కనటువంటి వారికి సరైనటువంటి బంధాలు లేవు, ప్రేమానురాగాలు లేవు. ముఖాని ముఖము చూచుకోవడం కూడా చాలా అసహ్యంగా అనుకునేటువంటి సమాజం. మీ పేరిట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో క్యాలెండర్ని మేము ఆవిష్కరణ చేస్తూ ఉంటుండగా 2026వ సంవత్సరం ఈ క్యాలెండర్ తీసుకున్న వాక్యాన్ని చదువుతా ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు సదాకాలం తోడుగా ఉండి వారి యొక్క జీవితాన్ని రక్షించి ఆస్వాదించి నడిపించి దీవించును గాక. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ మైనారిటీ మినిస్టర్ గారికి, అలాగనే స్థానిక ఎమ్మెల్యే నాని గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అనేక మంది క్రైస్తవ సేవకులు పేదవారికి తమ ప్రేమించి ప్రభుత్వము సంవత్సరము 5,000 రూపాయలు నెల ఇవ్వడానికి ఇష్టపడ్డారు. అయితే కొంచెం ఆలస్యమైంది. అయితే ఒక్కసారిగా 12 నెలలు పూర్తి బకాయిలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు 3 రోజుల క్రితమే దాన్ని జియో పాస్ చేశారు. నిన్నటి దినమే ప్రతి ఒక్క దైవ సేవకు కూడా యొక్క డబ్బులు రావడానికి దేవుడు, ప్రభుత్వ అధికారులు కృప చూపించారు. ప్రత్యేకించి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 8,452 మంది పాస్టర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహాయం అందింది. 51 కోటి రూపాయలని రిలీజ్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి మరో దేశంలోనే టాప్ ఎయిర్లైన్స్ లో ఒకరైన